ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు ఎవరు చేస్తాను? కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్దలు, మండిపడ్డ మంత్రులు, పీసీసీ చీఫ్. అయ్యా, ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చిన కడియం శ్రీహరి గారే ఒక రోజు ఏది మీరు కనీసం 10 రోజులు కాకముందే అధికారంకి వచ్చి ప్రభుత్వం కూలిపోతానన్నాడు. ప్రభుత్వం కూలిపోతాననే సంకల పెట్టుకున్నారు. మరి నల్ల బిల్లుని సంకల పెట్టుకున్నట్టు అయిపోయింది మీ శాస్త్రం. ప్రభుత్వం కూలిపోతుందని చెప్పిన సంకలు ఎట్లా పెట్టుకున్నారు మరి సిగ్గు లేకుండా? కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్దల మండిపాటు, బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే. కాంట్రాక్టర్లు కూలిస్తే కూలే ప్రభుత్వం కాదు మహేష్ గౌడ్. కేసీఆర్ మాట్లాడిచ్చినట్టుంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పడగొడతామంటే చూస్తూ ఊరుకోం, పొన్నం విచారణ జరిపించాలి అద్దంకి దయాకర్. జరపండి నిజంగానే. మరి కొత్త ప్రభాకర్ రెడ్డి అట్లా ఎందుకన్నాడో మరి ఆయనను పిలిచి అడగండి. ఇక ఏదన్నా కేసీఆర్కి అంటగడతారా? మరి ప్రభుత్వం కూలిపోతుందని చెప్పిన కడియం సీఆర్ వచ్చి ఇప్పుడు ఈరోజు మీ పార్టీలో ఉన్నాడు. ఆ రోజు మరి కడియం సీఆర్ తోటి కేసీఆర్ మాట్లాడిచ్చిందా మాట్లాడియలేదా ముందు ఆయనను పిలిచి విచారించరు, బయటపడుతుంది. ఆ రోజు నీతోటి కేసీఆర్ అయినా మాట్లాడిపించింది ప్రభుత్వం పడిపోతుందని, ఆ లంక బిందెల కోసం దొంగలు తిరుగుతారని నేనే అన్ననా లేకపోతే కేసీఆర్ అనిపించిందా అనేది ఆయన అదుపులోకి తీసుకోర్రి. ప్రభుత్వం ఏం కూలిపోదా, మీరు భయపడకుర్రి. కాకపోతే మీరు అనుకొని ప్రభుత్వాన్ని కూలగొట్టకుర్రి. ఇప్పుడు ఎంతమంది అనుకుంటారు? ప్రేమ్ సాగర్ రావు, రాజగోపాల్ రెడ్డి, వివేక్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, దానం నాగేందరు, 30 మంది అసంతృప్తులు ఉన్నారు. మీరు 6 మంత్రి పదవులు ఉంటే 30 మంది అసంతృప్తులు ఉన్నారు. ఈ 30 మంది అసంతృప్తులు గిట్లా లైన్ దాటితే కథమేనా? ప్రభుత్వం ఉంటుందా? పడిపోతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని ఎవరో వచ్చి కొత్తగా కూలగొట్టవలసిన అవసరం లేదు. మీకు మీరే తన్నుకొని గుద్దుకొని మీరే ప్రభుత్వాన్ని కూలగొట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ముందు చెవులు పిండుతారా, తొడపాశం పెడతారా? మీ ఎమ్మెల్యేలు పెట్టండి. మనం ఇట్లా చులకనంగా మాట్లాడడం వల్లే పక్కోడికి సందు దొరుకుతుందిరా అని మీరు తొడపాశం పెట్టుర్రి మీ ఎమ్మెల్యేలకు. పక్కోని మీద పడి ఏడ్చు ఎందుకే? వాళ్ళకి అంత శక్తి ఉన్నదా? ఇప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 22 మంది ఎమ్మెల్యేలు కావాలి ఆయనకు. 22 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు రావాలి? ఏ పార్టీ నుండి గుంజాలి? అది సాధ్యమేనా? సాధ్యం కాదది. కాకపోతే తీవ్రమైన వ్యతిరేకత వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళే మీరే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ఇటు నుంచి అటు కూడా దునికితే ఎవడేం చెప్పలేం.